హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఈద్ ముబారక్. ఈ రోజు వచ్చి కోవిడ్ లో రంజాన్ అనమాట. నేను మా పక్కింటి బంగ్లాదేశ్ ఫ్రెండ్ పొద్దున ఇద్దరం కలిసి మసీద్కి వెళ్ళి నమాజ్ అయితే కంప్లీట్ చేసినాం. పండగ అని లేదు కానీ మాకైతే ఒక పక్కన పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మంచిగా డ్రెస్ అందు వేసుకుని నేను మా బాబా కాల్ చేసేసరికి ఇంకా షర్ట్ అందు ఇప్పేసి మళ్ళీ నేను కూడా డ్యూటీకి అయితే ఎక్కేసిన. ఒక పక్క చూస్తే రంజాన్ అని కూడా లేదనమాట, సైరన్లు అయితే మోగుతున్నాయి. ఎందుకంటే వెనక వాళ్ళైతే మిస్సైల్ అయితే వదులుతున్నారు కోవిడ్ మీదకి. నిన్న నైట్ నుంచి కోవిడ్ లో మొత్తం సైరన్ అయితే మామూలుగా లేదు. రంజాన్ పండుగ ఎలా జరుపుకోవాలనేటట్టు వస్తున్నాయి. ఇంకా ఒక పక్కన చూస్తే రంజాన్ కదా, మా కోవిడ్ నుంచి బిర్యానీ ఎందుకు వస్తుందేమో అనుకున్నా. అసలు ఏమే కానీ రాలే. ఈ రంజాన్ రోజు మార్నింగ్ నుండి మా మేడం నన్ను అయితే పచ్చి అయితే పెట్టేసి. ఎందుకంటే మా కోవిడ్ వాళ్ళు పండుగ ఈ రోజు అయితే చేసుకోరంట, రేపైతే చేసుకుంటారంట. వీళ్ళు వచ్చేసి సియా వాళ్ళు కదా, ఒక రోజు లేట్ గా స్టార్ట్ చేస్తారంట, ఒక రోజు లేట్ గా ఎండ్ అవుతుందంట వీళ్ళకి. మనమైతే లక్కీ అనమాట, కోవిడ్ లో ఒక వారం రోజులు పండుగ చేసుకుంటారంట వీళ్ళు. ఇంకా అలా ఏం చేసే లేక నా డబ్బులతో నేను వెళ్ళి కొనుక్కొచ్చుకొని తింటున్నా. నిజంగా అబ్బా, కోవిడ్ వాళ్ళు ఉన్న రెండు క్యాస్ట్ అయితే ఉంటాయి అనమాట, సియా సున్ని అనేసి. వీళ్ళైతే ఫస్ట్ సున్ని వాళ్ళు చేసుకున్న తర్వాత సియా వాళ్ళు అయితే పండుగ అయితే చేసుకుంటారు. ఇంకా అలా ఈవినింగ్ నమాజ్కి వెళ్ళి వచ్చానో లేదో మా మేడం ఒక డ్యూటీ చెప్పింది, ఒక పార్సల్ ఇచ్చి. ఇంకా చక్కగా ఇంటి లొకేషన్ దగ్గరికి వచ్చి ఆర్డర్ అయితే ఇచ్చేసిన. ఇలాగైతే గడిచిపోయింది కోవిడ్ లో నా రంజాన్ రోజు. మీరైతే వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇండియాలో ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి.